గుంటూరులో ఆంబోతు రాంబాబు ఎంకలేయడం జరిగిందండి. ఆ విషయంగా మేము నసరావుపేట రూరల్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము. ఆంబోతుకు ఒకటే చెప్తున్నావు, ఆంబోతు రాంబాబు తాట తీస్తావు, నీకు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. నువ్వు మహిళల్ని కించపరుస్తున్నావు. నిన్ను కన్నా నీ తల్లి మహిళే, నీకు 2 కుమార్తెలు ఉన్నారు, వాళ్ళు మహిళలే, నీ భార్య ఒక మహిళే. మహిళలు లేని నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? పోయినసారి అసెంబ్లీలో కూడా నువ్వు చాలా అసభ్యంగా మా నాయకుడు భార్య గురించి అసభ్యంగా మాట్లాడావు. దానికి సమాధానంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ నీకు చెప్పులతో కొట్టినట్టు మీ పార్టీ నాయకులకి 11 సీట్లతోటి ఓట్లతో సమాధానం చెప్పారు. అయినా కానీ మీ బుద్ధి మార్చుకోవట్లేదు. నీ వంకర బుద్ధి, నీ కన్నింగ్ బుద్ధి, నీ ఆంబోతు బుద్ధి నువ్వు మార్చుకోవట్లేదు. ఒళ్ళు దగ్గర పెట్టుకో, లేదంటే చెప్పులు తెగేలా కొడతారు నిన్ను ప్రజలు చెప్తున్నావు. మేము టీడీపీ మహిళలను అసలే క్షమించాం రాంబాబు, గుర్తుపెట్టుకో. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు, తల్లులను తిడుతున్నావు. నువ్వు నీ తల్లిని మేము ఎప్పుడన్నా మాట్లాడామా? మా నాయకుడు ఎవరినైనా అమ్మ అని సంబోధిస్తాడు, నువ్వు లకారాలు మాట్లాడుతున్నావు. గుంటూరులో ఆంబోతు రాంబాబు ఎంకలేయడం జరిగిందండి. ఆ విషయంగా మేము నసరావుపేట రూరల్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము. ఆంబోతుకు ఒకటే చెప్తున్నావు, ఆంబోతు రాంబాబు తాట తీస్తావు, నీకు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. నువ్వు మహిళల్ని కించపరుస్తున్నావు. నిన్ను కన్నా నీ తల్లి మహిళే, నీకు 2 కుమార్తెలు ఉన్నారు, వాళ్ళు మహిళలే, నీ భార్య ఒక మహిళే. మహిళలు లేని నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? పోయినసారి అసెంబ్లీలో కూడా నువ్వు చాలా అసభ్యంగా మా నాయకుడు భార్య గురించి అసభ్యంగా మాట్లాడావు. దానికి సమాధానంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ నీకు చెప్పులతో కొట్టినట్టు మీ పార్టీ నాయకులకి 11 సీట్లతోటి ఓట్లతో సమాధానం చెప్పారు. అయినా కానీ మీ బుద్ధి మార్చుకోవట్లేదు. నీ వంకర బుద్ధి, నీ కన్నింగ్ బుద్ధి, నీ ఆంబోతు బుద్ధి నువ్వు మార్చుకోవట్లేదు. ఒళ్ళు దగ్గర పెట్టుకో, లేదంటే చెప్పులు తెగేలా కొడతారు నిన్ను ప్రజలు చెప్తున్నావు. మేము టీడీపీ మహిళలను అసలే క్షమించాం రాంబాబు, గుర్తుపెట్టుకో. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు, తల్లులను తిడుతున్నావు. నువ్వు నీ తల్లిని మేము ఎప్పుడన్నా మాట్లాడామా? మా నాయకుడు ఎవరినైనా అమ్మ అని సంబోధిస్తాడు, నువ్వు లకారాలు మాట్లాడుతున్నావు.